నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం ముందుగా హెడ్లైన్స్ చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంతర్రాష్ట్ర సరిహద్దు సిరోంచా బ్రిడ్జ్ అర్జునగుట్ట ఫెర్రీ పాయింట్ల సందర్శన భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిపి శ్రీనివాస్ భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పర్యటించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన ప్రజలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ఘటన చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో రామగుండం సిపి శ్రీనివాస్ పర్యటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు సిరోంచా బ్రిడ్జ్ అర్జునగుట్ట ఫెర్రీ పాయింట్లను ఆయన సందర్శించారు. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తెలుసుకోవడం జరిగిందన్నారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడటం కోసం శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన DDRF పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడం, లో లెవెల్ బ్రిడ్జిలను మునిగి రహదారులపై నుండి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల వరదల వలన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిపి తెలిపారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది. రోజుకి ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్ కేసు ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క NDRF టీమ్, DDRF ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక 1 month కింద బిఫోర్ వర్షాలు రాకన ముందే ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు. తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇన్కేస్ ఎవరన్నా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీఆర్ రెడీ. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులను చూడడానికి ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. అలాంగ్ విత్ మై DCP భాస్కర్ అండ్ అడిషనల్ DCP రాజు గారు, అందరూ మా టీం అంతా. సో ఫార్ అయితే మనకు ఏమీ ఇబ్బంది లేదు, ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు తారసపడలేదు. బట్ కొన్ని విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది. బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వేరెవర్ ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్, తర్వాత హోమ్ గార్డ్స్, ఈ సైజ్ తన కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విలేజెస్ అన్నీ చూసుకుంటూ. సో ఫార్ సో గుడ్. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ, అడ్వెంచర్ చేయడానికి కానీ, అట్లాంటిది ఏదో టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, దూరంగా ఉండాలి. ఆల్మోస్ట్
అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అలాగే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో వర్షాలకు బురదమయమైన రోడ్లను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఎడ్ల బండి ఎక్కి గ్రామంలోని పలు వీధులను వివేక్ పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న రోడ్లను చూసి ఎమ్మెల్యే నివ్వెరపోయారు. గ్రామంలో రోడ్లకు వెంటనే 12 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేక్ ప్రకటించారు. రోడ్లకు నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ప్రాణహిత ముంపు ప్రాంతాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు విరబెల్లి రఘునాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాల్లోని పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రధానంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సందర్భాలలో వారు మాట్లాడడం జరిగింది, పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాసనసభకు పంపడం జరిగింది. మీరు ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యలను శాసనసభలో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క రైతులకు వెంటనే 20,000 రూపాయల ఎకరాన ఇప్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలము ఇంకెక్కడెక్కడనో వరదలు వచ్చినప్పుడల్లా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మన మంచిర్యాల జిల్లా ముఖ్యంగా చెన్నూరు ఈ ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఈ ప్రాంత రైతులంటే ఎప్పుడైనా కూడా చిన్న చూపు ఉన్నది ప్రభుత్వానికి. ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. 1000 ఎకరాల నష్టం జరుగుతుంది, వందల మంది రైతులు నష్టపోతారు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం. ఈసారి పాదయాత్ర అవసరం పడితే చెన్నూరు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ఇస్తాం. కానీ రైతులకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కొట్లాడుతుంది. వెంటనే 20,000 రూపాయలు ఎకరాన రైతులకు. నాది 10 ఎకరాల కౌలు పట్టుకున్నా సార్. ఇక్కడనే గిన్నె ఉంటుంది, ఇంత సెట్ అయింది సార్. ఇప్పటికీ నేను 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినా, 1,00,000 రూపాయలు కౌలు పెట్టినా, 3 లక్షల రూపాయలు అయినాయి సార్ మొత్తానికి. ఒక 20 మందు బత్తాలు కూడా అనుకోకుండా వచ్చిన గోదావరికి 20 బత్తాలు కూడా పోయినాయి సార్ మొత్తానికి. నాకు ఏమన్నా ప్రభుత్వం సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. కౌలు రైతుని మొత్తానికి నాకు పట్టభూమి అన్నది ఏం లేదు సార్. మీ చేతి కష్టంతో కౌలుకు పట్టుకొని ఏమో కొన్ని కష్టాలన్న పోతాయని కౌలుకు పట్టుకొని ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకొని చేశాను సార్. చేస్తే నిరుడు రాలే గోదావరి. ఇవాళ ఈ గోదావరి వచ్చినందుకు మొత్తానికి నష్టపోయినా సార్. 10 ఎకరాలు ఆడకెళ్ళి అదంతా నీళ్ళు ఉన్నది నాది సార్. నా పేరు గగ్గూరి శంకరు. నేను 4 ఎకరాలు కౌలుకు పట్టుకున్నా. అది బొత్తిగా పత్తి అయితే బొత్తిగా మునిగింది, బొత్తిగా అయిపోయింది కదా. ఇప్పుడు చచ్చిపోయిన చెట్లు అంతే సార్. కౌలు 1,00,000 రూపాయలు 60-70 వేలు పెట్టుబడి అయింది సార్. దున్నుడు, ఆ గింజలు పెట్టుడు, ఆడి మందు బస్తాలు వేసినాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేమనపల్లి మండలంలో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాచర్ల, కల్లంపల్లి, జాజులపేట, ఒడ్డుగూడెం, సంపూటం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండల కేంద్రానికి మధ్యలో మత్తడి వాగుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత వరద నీటితో బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి నాటు పడవల ద్వారా ప్రయాణించి ఆయా గ్రామాలకు వైద్య సేవలు అందించిన హెల్త్ అసిస్టెంట్ లింగన్న, ఏఎన్ఎం రాజలక్ష్మికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఈ ఇద్దరు ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంపుటం జీపీలో ప్రాణహిత వాటర్ పోటుగా మనం వల్ల సంపుటంలో ఉన్నటువంటి జాగ్రత్తలో ఎమర్జెన్సీ
అటువంటి ఈడీలు ఉండడం వల్ల వారిని సందర్శించడానికి వెళ్తున్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సాయి కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నర్సరీని సందర్శించి పట్టణంలోని ప్రధాన ప్రదేశాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగాకళ సిబ్బంది ఉన్నారు. నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ నవీన్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ అండ్ సిఇఓ మార్క్ నవీన్ కుమార్ గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల హనుమాన్ దేవాలయంలో పట్టణంలోని ట్రైన్ ఫిట్నెస్ సెంటర్లో ట్రైనీగా పనిచేస్తున్న వల్లాది సాయి చరణ్ వెయిట్ లిఫ్టింగ్ జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ మాజీ అడిషనల్ ఎస్పీ చేతుల మీదుగా మార్క్ నవీన్ కుమార్ గౌడ్ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మార్క్ నవీన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఆగస్టు 17, 18, 19వ తేదీల్లో ఐసీఎన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనేందుకు మంచిర్యాల ట్రైన్ జిమ్లో ట్రైనీగా చేస్తున్న సాయి చరణ్ అనే క్రీడాకారునికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని అన్నారు. ట్రైన్ ఫిట్నెస్ మంచిర్యాలలో ట్రైనర్గా జాబ్ చేస్తున్నాను. వచ్చే నెల ఆగస్ట్ 17th నేషనల్ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సెలెక్ట్ అయినందుకు పార్టిసిపేట్ చేయడానికి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారు. నవీన్ గౌడ్ సార్ ఆర్థిక సాయం చెక్ కావడం నాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ చేశారు. 25,000 రూపాయలు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్ గౌడ్ అండి. నేను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ మరియు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అండ్ సిఇఓ నేను. ప్లస్ నా మిత్రులు గురు సమానులు డాక్టర్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు రవికుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ నేను కలిసి ఈ అబ్బాయికి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసీఎన్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో పోటీ, ఆ పోటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇలాంటి పిల్లలు ఇంకా చిన్న వయసులో ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసి 7 నెలలు అవుతున్న యాజమాన్యం ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదని, గెలిచిన ఏటీసీ యూనియన్కు వెంటనే గుర్తింపు పత్రం అందించాలని ఆ యూనియన్ మందమరి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం కేకేఓసీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు గెలిచినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఇంతవరకు గుర్తింపు పత్రం ఇవ్వటం లేదని, దీనివల్ల స్ట్రక్చర్ సమావేశాలు, కార్మికుల సమస్యలు ఏవీ పరిష్కారం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజెండా యూనియన్తోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రతి సంవత్సరం మార్చిలోనే కంపెనీ లోపాలపై ఆడిటింగ్ జరగాలని, కానీ అధికారులు ఇంతవరకు ఏమీ చెప్పడం లేదని, లాభాల వాటా కార్మికులకు 30% ఇవ్వాలని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని మండిపడ్డారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కార్మికుల్లోకి నీళ్లు చొరబడుతున్నాయని, డ్రైనేజీలు క్లియర్గా లేక కార్మికుల ఇళ్లలోకి నీరు వెళ్తుందని మండిపడ్డారు. వాళ్ళ హామీలను నెరవేర్చుకున్న పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ సిఎస్ఆర్ నిధులు ఉన్నది, డిఎంఎఫ్ నిధులు ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణి కాలనీలు వారి కోటాలు ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం ఇవాళ కోటలు కూలిపోయే పరిస్థితి ఉన్నది. కాలనీలో మురుగు కాలువల డ్రైనేజీ లేదు, ఇలా రోడ్ల మరమ్మతుల పరిస్థితి లేదు. అనేక సమస్యలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇవాళ దృష్టిలో ఉంచుకొని పని చేయాల్సిన అవసరం ఇవాళ జిల్లా కలెక్టర్లకు ఉన్నది. దాన్ని కూడా విస్మరించి రాజకీయ నాయకులు ఏది చెబితే అక్కడ ఖర్చు చేయాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పి తెలియజేస్తూ లాభాలు వెంటనే ప్రకటించి 30% వాటా లాభాలు కార్మికులకు ఇవ్వాలిగా ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సేఫ్టీకి సంబంధించిన ఎల్లో కార్డు, రెడ్ కార్డు విషయంలో కార్మికులను గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు.
దాని విషయంలో ఎవరికి అవగాహన లేదు. ఎందుకు ఇవాళ ఎల్లో కార్డు రెడ్ కార్డు పెట్టి ఇవాళ ఇది చేస్తూ ఉన్నారు. ఇలా కార్మికులు తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తూ ఉన్నారు, సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అదిగాక ఇవాళ మళ్ళీ ఎల్లో కార్డు అని పెట్టి ఇంకోటి కార్మికులను బెంబెలెత్తి చేస్తూ ఉన్నారు. అంటే కార్మిక వర్గాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్మికుల సమస్యలు అడగకుండా కొత్త విధానం తీసుకొస్తే దానిపై ఉద్యమాలు చేసుకుంటూ ఉంటారనే ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మాకు తెలుసు. ఈ సింగరేణిలో 100 ఏళ్ల చరిత్రలో మేము యూనియన్ నడుపుతా ఉన్నాం. అనేక అగ్రిమెంట్ చేసి ఇలా కార్మిక వర్గానికి మేలు చేకూర్చిన ఎర్రజెండా యూనియన్కు ఈ జిమ్మికులను చిత్తు చేయడం పెద్ద సమస్య కాదు. కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కల్లపేట గ్రామంలో వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా వరదల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలను వివరించారు. ఉరుములు, మెరుపులు, దుమ్ము, వడగళ్ల వాన, కుంభవృష్టి, బలమైన గాలులు వీస్తున్నప్పుడు చేయవలసినవి, చేయకూడనివి పనులపై అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు ప్రాముఖ్యతల గురించి వివరించారు. తుఫానులు, వరదల సమయంలో ప్రాణ నష్టాలను వివరించడంతో ఎన్డీఆర్ఎఫ్ పోషించే కీలక పాత్రపై ప్రజలకు విశ్లేషించారు. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ కొన్ని వాగులు పొంగడం జరిగింది. ముఖ్యంగా ప్రాణహిత దాదాపు 9 లక్షల క్యూసెక్స్ తోటి రావడంతో ఇక్కడ వంచపల్లి, రాచెర్ల అండ్ ముల్కల్పేట మధ్యలో ఉన్న వాగులో బ్యాక్ వాటర్ రావడంతో పంట పొలాలు మునిగి ఇటు ఒక 3-4 విలేజ్లు, ఇటు ఒక 2-3 విలేజ్ల మధ్యలో రాకపోకలకు అంతరమయ్యేవి. బ్రిడ్జ్ మీద కూడా దాదాపు ఒక 10 ఫీట్ల వాటర్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలను ఫెసిలిటేట్ చేయడం కోసం గౌరవ రామగుండం కమిషనర్ గారి ఆదేశం మేరకు దాదాపు ఒక 44 మంది మా పోలీసు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అంటే ఎన్డీఆర్ఎఫ్ రాకముందుకే మన లోకల్ అవసరాలకు, లోకల్లో ఎవరైతే వాటర్ ట్రాప్ అయినా లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ బోట్ సహాయంతో ఈ ట్రైన్డ్ ఉన్న మా యొక్క పోలీసు మెన్ తోటి సహాయంతో వాళ్ళకు సేవలు చేయడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాణహిత బ్యాక్ వాటర్స్లో ఉన్న ఈ గ్రామాల ప్రజలకు సర్వీసెస్ చేయడం కోసము ఇక్కడ ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా దాదాపు 44 మంది ఒక 2 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎలా అయితే సుశిక్షితులై పనిచేస్తున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు. ఈ ప్రాణహిత బ్యాక్ వాటర్ అండ్ గోదావరి, ఇప్పుడు గోదావరి నార్మల్లో ఉంది. గోదావరి వాటర్ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సదా అప్రమత్తంగా ఉండడం కోసము ఈ రిహార్సల్ అండ్ ప్రజలకు ఇప్పుడు చూశారు. కొంతమంది ప్రజలు ముల్కలపేటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వచ్చేసరికి సడన్గా ప్రాణహిత పొంగి ఉండి పోవడానికి ఇబ్బంది ఉంటే బోట్ సాయం ద్వారా పంపించడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు మేకలు కానీ గొర్రెలు కానీ సరౌండింగ్ ఏరియాలో పోవడానికి అడవిలోకి వెళ్ళడము ఇట్లాంటి చేయొద్దు. ఈ 2-3 రోజులు వర్షాలు. చెన్నూరు పట్టణంలో నిర్వహించిన పోలీస్ సోదాలు అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాలు పట్టుబడ్డాయి. గుట్కాలు నిల్వ చేసిన 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించగా 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 60,000 రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా, గంజాయి, గుడంబ తయారీ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటడం జరుగుతుందని సిఐ రవీందర్ తెలిపారు. గాంజా తాగేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఉన్నారన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా గాంజా వ్యాపారాలపైన కూడా పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి గాంజా వాళ్ళు, కుటుంబ అమ్మేవాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. మరియు అట్లా చేయకూడదని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంకొక సూచన అంటే కొద్ది జరుగుతున్న ఈ మధ్యకాలంలో జరిగిన ఇష్యూస్ ఏంటంటే మనకు సైబర్ క్రైమ్స్ ఎక్కువగా మన పోలీస్ స్టేషన్స్కు మనకు వస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే సైబర్ నేరగాలు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని మీకు కాల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ పైన ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు రైతు రుణమాఫీ మీకు అయిందా లేదా తెలుసుకోవడానికి మేము ఒక లింక్ పంపిస్తాము, లేదా ఒక ఏపీకి యాప్ పంపిస్తాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోమని అంటారు. దాన్ని మీరు 80% డౌన్లోడ్ చేసినా దాంట్లో మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ అన్ని వెంటనే వెళ్ళిపోతాయి.
వాళ్ళు సైబర్ నేరగాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని ఏపీకే యాప్స్ కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరన్నా కాల్ చేసినా అలా కాకుండా ఇంకా వాళ్ళ తెలివి స్పామ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే సరిపోద్ది, మీ యొక్క డబ్బులు అనేది పోతాయి. నాకు ఈరోజు ఒక కేసు కూడా ఒకటి రిపోర్ట్ అయింది, మా నోటీస్కి వచ్చింది. దుగ్నేపల్లికి సంబంధించిన ఒక రైతు పాపం అకౌంట్లో 96,000 రూపాయల డబ్బులు ఉంటే జస్ట్ స్పామ్ కాల్ వచ్చింది, ఆయన లిఫ్ట్ చేసింది అంతే. లిఫ్ట్ చేయడంతో లిఫ్టే కట్ అయిపోయింది. దాంట్లో ఆయన అకౌంట్లో ఉన్న 96,000 వెళ్ళిపోయినాయి, డబ్బులు డిడక్షన్ అయిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొందరు ఏంటి బ్యాంకు సంబంధించిన లోగోస్ పెట్టుకుంటారు, ఆంధ్ర బ్యాంకులో కానీ ఎస్బీఐ బ్యాంకులో కానీ ఐసిఐసి బ్యాంక్ లోగో పెట్టుకొని బ్యాంకు వాళ్ళని ఇక్కడ నమ్మించి మీకు ఫోన్లు చేయడము లేదా యాప్ని పంపించేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి చేస్తున్నారు. ఏదైతే మనకు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లేదా ఇంకేమైనా ఉంటే వాటిని చేసుకుంటే వీళ్ళు తొందరగా. కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను సింగరేణి యాజమాన్యం వెంటనే ప్రకటించాలని ఏటీసీ నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను యాజమాన్యం వెంటనే ప్రకటించాలని ఏటీసీ నాయకులు డిమాండ్ చేశారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఉపరితల గని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏటీసీ కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ మాట్లాడుతూ సింగరేణిలో నూతన భూగర్భ గనులను ఏర్పాటు చేయాలని, ఆర్కేపీ ఉపరితల గనుల ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుకి త్వరగా అనుమతి తీసుకురావాలని బొగ్గు శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపరితల గనిలో నూతన కమిటీని ప్రకటించి ఎన్నికైన సభ్యులను శాలువలతో సన్మానించారు. ముందు మీరు ఏం చేస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన ముందు ఇవ్వండి, లేకపోతే కనీసం ఇన్స్టాల్మెంట్గా 10,000 కోట్లు 17,000 కోట్లు ఇట్లా ఇన్స్టాల్మెంట్గా నన్ను ఇస్తే వాళ్ళు బొగ్గు బావులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసిండ్రు. అవి రావాలి. వీటన్నిటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమాండ్ చేసింది ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు మార్చాల, జీవో ప్రకారం అన్నా ఇవ్వండి. మొన్న కూడా హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వండి అని కోల్ ఇండియాలో మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మనతో సమానంగానే పనిచేస్తారు. పాపం వాళ్ళకు పూట గడవదు. మళ్ళీ కాంట్రాక్టర్ల దౌర్జన్యం ఎక్కున్నది. డబ్బులు తీసుకొని పెట్టుకుంటాడు, 5 కాంట్రాక్ట్ వస్తే 10 మందిని పెట్టుకుంటాడు, వాళ్ళకి చెరసగాలు మస్తాడుంటాడు. వాడి కమిషన్ల కోసం చాలా అరాచకాలు చేస్తాడు. సింగరేణిలో ఎన్ని అరాచకాలు కాంట్రాక్టర్లు ఇవన్నీ బయట పెట్టాలంటే సమయం సరిపోదు. మన కళ్ళ ముందే చూస్తున్నాం. వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు, వాళ్ళ సమస్య కూడా ఉంది. కాబట్టి మరి ఇవన్నీ పరిష్కరించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్నాం కాబట్టి మనకు బాధ్యత. అసలైతే గతంలో మేము లీడర్లుగా ఉన్నప్పుడు రాయి మూత పడే వరకు ఆ లీడర్ అండనే ఉంది, 7 కొడితే అడిగి పెట్టేవాడు. కాబట్టి ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి, మనుషులలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఎక్కడికక్కడ చదువుకుంటాను. సరే, ఇక్కడ ఓసీలో కూడా ఇప్పుడు మనకు కమిటీలు వేసుకోవాలా, కమిటీలు ఉండకపోతే మేనేజ్మెంట్ అడగలేము. కాబట్టి నిన్ననే కమిటీ కూడా వేయడం జరిగింది. మన గతంలో ఆంజనేయులు ఉండే, ఆయన ఇక అన్ని చూసుకున్నాడు. పాపం ఆయన సంపద రాలేదు, సంపద సెక్రెటరీ చేస్తే ఆయన ఏదో వ్యక్తిగత కారణాల వల్ల చేయనన్నాడు. కాబట్టి మరి ఇక్కడ కూడా కమిటీ లేకుండే సరిగా ఎవరు ఏంటనే. ఈ మధ్య కాలంలోనే కార్యక్రమాలు ఉండే కలెక్టరేట్ ఆఫీస్. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో వైకుంఠధామం ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఉపయోగపడటం లేదు. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో అంత్యక్రియలు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామం ఉన్న నిరుపయోగంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 3 రోజుల వ్యవధిలో మండల కేంద్రంలో 2 వ్యక్తులు వృద్ధాప్యంతో మృతి చెందగా వారిని వైకుంఠధామం ఉన్న నీళ్లు, కరెంటు, బాత్రూమ్ సౌకర్యాలు లేక శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారడంతో అక్కడ అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లారు. గత కొద్ది రోజులుగా ప్రాణహిత నది నిండుగా ప్రవహిస్తుంది. అభం శుభం తెలియని 4 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ఓ కామందుడికి ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని సిద్ధాంతి బస్తీలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యం ఎరగని 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామందుడు అత్యాచారం చేసేందుకు ఒడిగట్టాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బ్రతుకు దరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకువెళ్లాడు. అన్యం పుణ్యం ఎరగని చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది.
అది గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ ఘటన పునరావృతం కాకుండా నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన రామగుండం పోలీస్ కమిషనర్. అంతర్రాష్ట్ర సరిహద్దు సిరోంచా బ్రిడ్జ్, అర్జునగుట్ట ఫెర్రీ పాయింట్ల సందర్శన. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిపి శ్రీనివాస్. భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పర్యటించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.